హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకోసం అంటూ టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు. ప్రియా ఆ మాటకి షాక్ అయింది, కానీ మహి మీద నమ్మకంతో ఆ మాటను అస్సలు నమ్మాలనిపించలేదు. చాలాసేపు తనలో ఆలోచించి నెమ్మదిగా పైకి లేచి కూర్చుంది. ఫ్రెష్ అయి బయటకు వచ్చిన మహి ప్రియ దగ్గరికి వచ్చాడు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా, ముందు భోజనం చేయాలి. తానే ప్లేట్ తీసుకొని చొరవగా ప్రియకి భోజనం తినిపించాడు. మొదటిసారి ఆమెకి భోజనం తినిపించడం. ప్రియ ఏం మాట్లాడలేదు. మౌనంగా అతను తినిపిస్తుంటే భోజనం చేసింది. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? ఎప్పుడు లేదు నువ్వు కొత్తగా భోజనం తినిపించడం. నువ్వు నన్ను దూరం పెట్టినా తట్టుకుంటాను, కానీ ఇలా నీరసంగా ఉంటే చాలు. అస్సలు చూడలేనే బాబు. బాబా అంటూ ఆశ్చర్యంగా చూసింది. తిను, ఒక్కరోజుకే నీరసం అయిపోయావు. దానికి తోడు ఈరోజు అందంగా రెడీ అయ్యావు. కనీసం దిష్టైనా తీయించుకున్నావా లేదా? నేనేమైనా చిన్నపిల్లనా బావా దిష్టి తీయించుకోవటానికి? నా కంటికి నువ్వు ఎప్పుడు చిన్నపిల్లవే. నువ్వు ఇలా పొగుడుతున్నావు అంటే కారణం లేకుండా ఉండదు. ఏమైంది బావా? చెప్పు, బయటికి వెళ్ళాలా ఏంటి? అంత సీన్ లేదు. బయట వ్యవహారాలు వెళ్తుంటే ఏడుస్తున్నావు కదా, ఇకపై మానుకుందామని జోకులు వేసింది చాలు, కానీ ఇంక నువ్వు భోజనం చేయి బావా. అంటే నా మీద నీకు నమ్మకం లేదా? అస్సలు లేదు. ముఖం మీదే చెప్పింది ప్రియా. ప్రియా అంటూ కోపంగా చూశాడు మహి. నిజం చెప్పినప్పుడు ఎందుకు బావా అంత కోపం అంటూ మహి చేతిలో ప్లేట్ లాక్కొని, దా భోజనం చెయ్యి, నాకు ఆకలిగా లేదు. కోపం వచ్చిందా నా మాటలకి? కోపం ఎందుకు నీ మీద? అయితే భోజనం చేయంటూ మహి ఎంత చెప్తున్నా వినకుండా అతని భోజనం తినిపించి వాటర్ పట్టించింది. ప్రియా, ఏంటి బావా? పైకిలే. ఎందుకు? బెడ్ మీద పడుకో. పర్లేదు బావా, నేను ఇక్కడే పడుకుంటాను. చెప్పిన మాట విను బావా, ప్లీజ్. చిరాగ్గా ఉంది. విసిగించుకో అంటూ ప్రియ కోపంగా చూసింది. ఏంటే నువ్వు? అర్థం కావు. అప్పుడే కోపంగా ఉంటావు, అంతలోనే ప్రేమగా మాట్లాడతావు. ఎవరికి అర్థం కావు అని మహి బయటికి వెళ్తుంటే, ఎక్కడికి? అమ్మ దగ్గరికి. ఎందుకు బావా? ఏదో మాట్లాడాలి అని పిలిచింది. వెళ్ళకపోతే బాగోదు కదా. సరే వెళ్ళు అని. ఎలానో ఇక నేను పెట్టిన గడ్డి సరిపోవడం లేదు. కనీసం అద్దె అయినా పెడితే దారిలోకి వస్తావేమో అనుకుని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది. అనసూయ రూమ్‌కొచ్చాడు మహి. అమ్మా, భోజనం చేశావా? ఆ, చేశానమ్మా. ఏదో మాట్లాడాలన్నావు. ఏమైంది అని మహి అనగానే, అంతలోనే మహి చేతిలో ఫోన్ రింగ్ అయింది. మల్లిక నెంబర్ చూసి కోపంగా కాల్ కట్ చేశాడు. ఈ టైంలో ఎవడ్రా నీకు ఫోన్ చేసింది? ఫ్రెండ్ అమ్మా. గర్ల్ ఫ్రెండా? అమ్మా, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? మధ్యలో నేనేం చేశానమ్మా? నీ అలవాట్లు పద్ధతులు మార్చుకోవా? ఈ విషయం చెప్పడానికా పిలిచావు? మహి అంటూ కోపంగా చూశారు అనసూయ. అమ్మా, నీ కోడలు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేసే పనులన్నీ మానుకుంటాను. అంతవరకు నా బిహేవియర్ ఇలానే ఉంటుంది. నువ్వు మారితే అది నీతో జీవితం పంచుకోవాలని చూస్తుందిరా. ప్రియ వచ్చాకన్నా మారుతావనుకున్నా, కానీ తనకు తెలిసి మరీ నువ్వు ఇలాంటి వెధవ పనులు ఎందుకురా చేస్తున్నావు? ఏం చేయనమ్మా, అలవాటైపోయింది. చాలుగా కూల్గా చెప్పాడు మహి. ఇంకా ఇద్దరు ఇలానే ఉంటారా? అవును. నా నిర్ణయంలో మార్పు ఉండదమ్మా. నీ కోడలు మనసు మార్చుకోమను. అప్పుడు మా లైఫ్ హ్యాపీగా ఉంటుందని మహి కోపంగా బయటికి వచ్చాడు. అడిగితే కోపం ఎందుకు వస్తుంది నీకు? తప్పంతా నీదే కదా. ప్రియ మాటలకి వెనక్కి తిరిగి చూశాడు. విసిగించుకు. నీతో గొడవ పడే టైం లేదు. అవును, ఎందుకుంటుంది? పొద్దుట ఒక అమ్మాయి నడుం తీల్లావు కదా. తనకిప్పుడు హోటల్లో అపాయింట్మెంట్ ఇచ్చినట్టున్నావు. ఇంకా ఎందుకు నాటకాలు, వెళ్ళు అని ప్రియ కోపంగా అనగానే మహిగా ఏం మాట్లాడలేదు. ఆమెకి హెల్త్ బాగాలేదని గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక సైలెంట్ గా ఉండిపోయాడు. కోపంగా రూమ్ క్వశ్చన్ పడుకుంది ప్రియ. ఇంతలో మల్లిక ఫోన్ చేయటంతో విసిగ్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఏంటి, మర్చిపోయావా? టైం అవుతుంది, బయలుదేరినా? నా మూడ్ బాగాలేదు మల్లిక. ఇంకోసారి ఫోన్ చేస్తావంటే ఏం చేస్తానో నాకే తెలీదని వెంటనే ఫోన్ కట్ చేశాడు మహి. ఎందుకలా కట్ చేశాడో తనకే తెలీదు. కామ్గా తన రూమ్కి వచ్చాడు. సోఫాలో పడుకుంది ప్రియ. ఆమె ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఏడుస్తుందని. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? మౌనంగా ఉంటుంది. ఓయ్, ప్రామిస్, నేనెక్కడికి వెళ్ళటం లేదు. నిద్రపోతాను అని బెడ్ మీదకి చేరాడు. నువ్వెక్కడికి వెళ్ళినా నాకు నష్టం లేదు బావా. మన ఇద్దరి జీవితం ఇలానే ఉంటుంది. నువ్వెంత మారినా మారకపోయినా అంటూ ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది. ఆమె మాటలకి మహి ఏం మాట్లాడలేదు, కానీ ఆలోచనలో పడ్డాడు. ప్రియా నా క్యారెక్టర్ కోసమే దూరంగా ఉంటుందా, లేదంటే వేరే ఏదైనా కారణం ఉండుంటుందా?
లేదంటే తన మనసులో నేను కాకుండా వేరే ఎవరైనా ఆలో ఆలోచన రాగానే మహి ఒక్క ఉదుటిన పైకి లేచి ప్రియ ఫేస్ ని చూచాడు. స్వచ్ఛమైన అమాయకపు మొహం చూడగానే చీచి, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా? ఈ పిచ్చిది ఎలాంటిదో నాకు బాగా తెలుసు. రోడ్ మధ్యలో నిలబడితే ఇంటికి దారి తెలియక అక్కడే కూర్చుని ఏడ్చే రకం అంటూ మెల్లిగా ప్రియ దగ్గరికి చేరాడు. ఇద్దరిలా ఆ ముఖం మరింత అందంగా కనిపించేసరికి తనలో తానే నవ్వుకొని ఆమె తలపై గట్టిగా ముద్దు పెట్టి బెడ్ మీద పడుకున్నాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం మహి హోటల్కి రాకపోయేసరికి మల్లిక చేతిలో ఉన్న ఫోన్ సోఫాలో విసిరి కోపంగా పళ్ళు నూరుకుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సార్ అడిగితే ఏమని సమాధానం చెప్పాలి అనుకుని ఆలోచిస్తుండగా బయటికి వచ్చింది దేవయాని. మల్లిక, ఏంటి ఈ టైంలో ఇంటికి వచ్చావు? అది సార్ కోసం ఆంటీ. ఫైల్ ఇద్దామని వచ్చాను. చక్రి గారు ఇవ్వమన్నారు ఆంటీ. వాడు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. కూర్చో మల్లిక. పర్లేదు ఆంటీ. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావు. భోజనం చేసి వెళ్ళు మల్లిక. లేదాంటీ, తినేసి వచ్చాను అని మల్లిక అనగానే అప్పుడే లోపలికి వచ్చాడు సంతోష్. ఆడలుగుర రూపం, అమ్మాయిల్ని కట్టిపడేసే అందం. గుడ్ ఈవినింగ్ సార్ అంటూ భయంగా విష్ చేసింది మల్లిక. గుడ్ ఈవినింగ్ అంటూ సన్నగా నవ్వి, ఆమె చాలా టైర్డ్ అయిపోయా, అలసిపోయా, ప్లీజ్ కప్ కాఫీ ఇవ్వనా నాన్న? నవ్వుతూ అడిగింది దేవయాని. కాదమ్మా, చల్లగా కూల్గా నిమ్మరసం కావాలి ప్లీజ్ అంటూ గారాబం పోయాడు. 10 నిమిషాలు నాన్న తెస్తానంటూ దేవయాని కిచెన్ రూమ్కి వెళ్ళగానే ఎంతవరకు వచ్చింది? ఓ మాదిరిగా పర్లేదు సార్. ఏంటి? నొసలు చిట్లించి చూశాడు సంతోష్. చాలా టఫ్ పర్సన్ సార్. పైగా ఫస్ట్ డేనే చావు ఎంత భయంకరంగా ఉంటుందో చూపించాడు ఆ మహేంద్ర. ఇంకా ఆయన్ని నా వైపు తిప్పుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. చెప్పాను కదా, అనుకున్నంత సైలెంట్ అయితే కాదు వాడు. కానీ వీలైనంత తొందరగా వాడిని నీ వైపు తిప్పుకో. అంతేకాదు, వాడి కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు, ప్రాజెక్ట్ వర్క్ అన్ని ప్రతిదీ నువ్వు ఫోకస్ చేయాలి. మీరు చెప్పినట్టే చేస్తాను సార్. కానీ చిన్న ప్రాబ్లం. ఏంటి? మహేంద్ర గారు నా వైపు తిరగటం ఇప్పుడు కష్టం. ఏంటి? కోపంగా చూశాడు సంతోష్. అవును సార్, ఆఫీస్లో ఒకటి వచ్చింది. నిజంగానే చాలా అందంగా ఉంది. ఇప్పుడు మహేంద్ర కన్నంతా దాని మీదే ఉంది. పైగా నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆ అమ్మాయి ఏంటో ఎవరో తెలుసుకోమని అని. మల్లిక అనగానే వార్నింగ్ ఒకటే ఇచ్చాడా? ఇంకేం ఇవ్వలేదా? మనీ కూడా ఆఫర్ చేశాడు సార్. పైగా అమ్మాయి రిచ్ కూడా కాదు. కానీ మన ప్లాన్కి తనే ఇప్పుడు అడ్డుగోడలా నిలబడింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందం చూసి వాళ్ళ వెంట పట్టడం ఆ మహేంద్ర వీక్నెస్. అదే మనం ఆయుధంగా తీసుకుని వాడిని దెబ్బ కొట్టాలి. అంటే మీరనేది ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటో పూర్తిగా తెలుసుకో. తనని నేను కలవాలి. సంతోష్ మాటలకి మళ్ళీ ఒక ఆశ్చర్యంగా చూసింది. మీరు ఆ అమ్మాయిని కలవాలా? కానీ ఎందుకు సార్? కొన్ని డబ్బుతో కొనలేం. నువ్వే అన్నావు కదా మిడిల్ క్లాస్ అని. మాటలతో తనను మాయ చేసి మన వైపుకి తిప్పుకుంటే చాలు. నువ్వు కష్టపడకుండానే తను మహేంద్ర దగ్గరికి ఈజీగా వెళ్తుంది. మీరు అనుకున్నంత మెతక మనిషి కాదు సార్ ఆ అమ్మాయి. నా దగ్గరకు వచ్చాక ఎలా మైండ్ సెట్ మార్చాలో నాకు బాగా తెలుసు. ముందు నువ్వు నేను చెప్పిన పనిలో ఉండు. సరేనా? సీరియస్‌గా అన్నా సంతోష్ మాటలకి మల్లిక పైకి నవ్వుతూ ఉన్న సంతోష్ కూడా మౌలి కోసం తెలుసుకోవాలని ఆరాటపడటం ఏమాత్రం తనకి నచ్చలేదు. మీరు చెప్పిన పనే చేస్తాను సార్ అని లేనిపోని నవ్వులు పులుముకొని బయటికి వచ్చింది. ఛా! ఏముంది దానిలో? ఆ మహేంద్ర అనుకుంటే వీడు కూడా దాన్ని కలవాలంటున్నాడు. అసలు ఆయనకి మహేంద్రకి లింక్ ఏంటి? ఈ ఇద్దరి మధ్యన ఎలాంటి గొడవలు ఉంటే నాకెందుకు? నాకు కావాల్సింది డబ్బు. ఏదో రకంగా ఆ మహిని మాయ చేసి వాడి భార్య స్థానంలో నేను ఉంటే చాలు. లైఫ్ సెట్ అయిపోయిద్ది అనుకుని అక్కడి నుంచి వెళ్ళింది. సంతోష్, హా అమ్మా, నిమ్మరసం అడిగావు కదా, తాగు. పాయసమ్మా అంటూ దేవయాని ఇచ్చిన గ్లాస్ తీసుకొని సిప్ చేస్తూ ఆలోచనలో పడ్డాడు సంతోష్. ఏంటి నాన్న ఏదో ఆలోచిస్తున్నా? ఏం లేదమ్మా, మధ్యాహ్నం పెద్దమ్మ ఫోన్ చేసిందిరా. అవునా? ఎందుకు? చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టాడు. అది పెద్దమ్మకి తెలిసిన వాళ్ళ అమ్మాయి అంటూ దేవయాని సంతోష్ ఫేస్ చూస్తుంది. అప్పటికే సంతోష్ ముఖంలో రంగులు మారాయి. అమ్మా, చాలా ఆకలిగా ఉంది. ఫ్రెష్ అయి వస్తాను. ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. సంతోష్, జరగని వాటి కోసం ఎందుకమ్మా ఆలోచించి బుర్రపాడు చేసుకోవటం అంటూ తన ఫోన్ తీసుకొని రూమ్కొచ్చాడు. వెళ్తున్న కొడుకుని బాధగా చూసింది దేవయాని. ఎలా వీడి మనసు మార్చాలి? ప్రేమించిన అమ్మాయి వీడి సొంతం కాలేదు. మోసం చేసి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇలానే ఒంటరిగా ఉండిపోయాడు. ఏం చేయను పోని. ఆయన వచ్చి మాట్లాడతారనుకుంటే ఆయన ముఖం కూడా కిట్టనివ్వడు. దేవుడా, ఇంక నేనేం చేయాలి వీడి కోసం? ఎప్పటికి మారుతాడో ఏంటో అనుకొని తనలో తానే బాధపడింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి కళ్ళు తెరిచాడు మహి.
సోఫాలో పడుకుని ఉన్న ప్రియ ముఖం చూశాడు. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి ప్రియ ముఖంతా పసిడి ముద్దలా కనిపించేసరికి కాసేపు తనను తాను మైమర్చిపోయాడు. అలా చూస్తూ ఉండగానే ప్రియ ప్లేస్ లో మౌలి రూపం కనిపించగానే ఛా! ఎందుకు ఈ మిడిల్ క్లాస్ అమ్మాయి బాగా డిస్టర్బ్ చేస్తుంది. తన కోసమైనా ఆఫీస్‌కి తొందరగా వెళ్ళాలి. నా ప్లాన్‌తో తనని నా బుట్టలో వేసుకోవాలనుకుని టవల్ తీసుకుని వాష్‌రూమ్‌కెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన మహి ఇంకా అదమర్చి నిద్రపోతున్న ప్రియను చూసి తనలో తానే నవ్వుకున్నాడు. సారీ ప్రియ, బయట వ్యవహారాలన్నీ వదులుకున్నాం కానీ ఒక్క మౌలి విషయంలో మాత్రం నీ మాట వినదలుచుకోలేదు. ఎందుకో తెలియదు తనని చూసిన దగ్గర నుంచి ఒక్క రాత్రి కాదు ప్రతి రాత్రి తన దగ్గర ఉండాలని కోరుకుంటుంది నా శరీరం. ఏం చేయను? ఎంత మర్చిపోదామనుకున్నా ఎందుకో మౌలి విషయంలో మాత్రం నా మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అంటూ మిర్రర్‌లో చూసుకున్నాడు. రోజులా కాకుండా కొంచెం స్టైల్‌గా రెడీ అయ్యాడు మహి. ఎంతో అందంగా ఉన్నాడు. అప్పుడే లేచిన ప్రియ మిర్రర్‌కి అతుక్కుపోయిన మహిని చూసింది. గుడ్ మార్నింగ్ మై డియర్ వైఫ్, లేచావా అంటూ ఎప్పటిలానే చేతికున్న తనకిష్టమైన వాచ్ పెట్టుకుని ప్రియని చూశాడు. ఏంటా చూపు, ఎలా ఉన్నాడు నీ మొగుడు అంటూ స్టైల్‌గా కళ్ళకి గాగల్స్ పెట్టుకున్నాడు. ఎప్పుడు లేనిది స్టైల్ ఏంటి బావా? ఆ! ఛీ! అది కాదే పిచ్చి అంటూ గారాబంగా ప్రియ దగ్గరకొచ్చాడు. బావ ముట్టుకోకు ప్లీజ్. నేనింకా స్నానం చేయలేదు. సరే సరే అని తన నడకకి సడన్ బ్రేకేసి అంటే నీ దగ్గర ఏం దాచను. దాచాలని కూడా నాకనిపించదు. అది విషయం ఏంటే అంటే ఏ అమ్మాయికైనా అంటూ అనుమానంగా చూసింది ప్రియ. అవును. కాకపోతే ఇంకా కిస్ వరకు వెళ్ళలేదు. ఈరోజు వెళ్దామని అంటూ మహి కన్ను కొట్టాడు. ఆ మాటలకి ప్రియ వెరక్తిగా నవ్వింది. ఆ నవ్వు చూసిన మహి మనసు ఎందుకో చివుక్కుమంది. ప్రియా, నైట్ నువ్వు ఎక్కడికెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే నిజంగా మారావేమో అనుకున్నాను కానీ నాకు తెలీదు కదా నీ మనసులో ఇలా ఉంది అని. హే! ఓవర్ చేయకు. నేనేదో సరదాగా అన్నానే బాబు. అర్థమైందా? ఎందుకో మౌలి కోసం ప్రియకి చెప్పడానికి మహి మనసు అంగీకరించలేదు. నిజంగానా? అవును. సరే ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో. మధ్యాహ్నం భోజనం చెయ్యి. నా కోసం తింటం మానేసి పస్తులుండడం చేశావంటే ఇంటికొచ్చి మరీ కొడతాను అర్థమైందా అని మహి అనగానే ప్రియ కోపంగా చూసి ఇప్పుడు వెళ్తున్నావా బావా ఆఫీస్‌కి? అవును. సాయంత్రం తొందరగా వచ్చేస్తావా? ఎందుకు రాను వచ్చేస్తాను. సరే జాగ్రత్తగా వెళ్ళు బావా అని ప్రియ అనగానే నవ్వుతూ ప్రియ నుదుటిన గట్టిగా ముద్దు పెట్టాడు. కోపంగా మహిని వెనక్కి నెట్టి టవల్ తీసుకుని వాష్‌రూమ్‌కెళ్ళింది. మహి వెంటనే తన ఆఫీస్ పైన తీసుకొని మౌలి వస్తున్నా నీకోసమని కార్ కీస్ తీసుకొని వెంటనే ఆఫీస్‌కి బయలుదేరాడు. ఏంటమ్మా నువ్వు ఇంకా పడుకునే ఉన్నావు? ఆఫీస్‌కెళ్ళటం లేదా? లేదు తల్లి. కొంచెం నీరసంగా ఉంది. అందుకే ఎళ్ళటం లేదు. ఏమైందమ్మా? ఎందుకు నీరసం? జ్వరం వచ్చిందా అని మౌలి నుదుటిన చెయ్యి పెట్టి చూసింది. జ్వరం లేదు కదమ్మా! తలనొప్పి ఉంది తల్లి. ఈరోజు నిన్ను స్వప్న ఆంటీ స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంది వెళ్ళు. నేను వెళ్ళనమ్మా. ఎందుకు? ఎందుకంటావేంటి? నీకు ఒంట్లో బాలేదు కదా! నిన్నెవరు చూసుకుంటారు? నేనేగా చూసుకోవాలి. నీకు నేను నాకు నువ్వే కదమ్మా ఉండేది. బంగారం మాటలకి మౌలి కంటి నిండా నీళ్లతో చూసింది. ఏమైందమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదు తల్లి. వెళ్ళి స్నానం చెయ్యి. అమ్మా ప్లీజ్ అమ్మా. ఏంటే? పొద్దున్నే తల్లి కూతుర్లు ఏవో సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు. స్వప్న వచ్చావా? దీన్ని కొంచెం స్కూల్ దగ్గర డ్రాప్ చేయవే. డ్రాప్ చేయి అంటున్నావు. నువ్వు ఆఫీస్‌కి రావటం లేదా? అది అంటూ బంగారం వైపు చూసి, బంగారం స్నానం చేయి తల్లి. స్వప్న ఆంటీనే నీకు వంట చేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాం. సరే అని బంగారం వాష్‌రూమ్‌కెళ్ళగానే స్వప్న మేనేజర్ సార్‌కి చెప్పవే. ఇకపై నేను జాబ్ చేయలేనని. ఏమైంది సడెన్‌గా ఇలా మాట్లాడుతున్నావు? అది నేను బంగారాన్ని తీసుకొని మా ఊరు ఎళ్ళిపోతున్నా. ఏంటి? షాక్‌గా చూసింది స్వప్న. మౌలి పిచ్చికాన్ని పట్టిందా? ఇలా మాట్లాడుతున్నావు? అసలేం జరిగిందే? నిన్నటి వరకు బానే ఉన్నావు కదా! మరెందుకు సడెన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఏం లేదు. ప్లీజ్ స్వప్న. జాబ్ మానేస్తే ఎలానే? తెలుసుగా లక్షలు లక్షలు మనీ పే చేయాలి. అంత డబ్బు నా దగ్గర ఉన్న గోల్డ్ తాకట్టు పెట్టి మౌలి మాట పూర్తి కాకుండానే స్వప్న కోపంగా చూసింది. ఇంక చాలు మౌలి. కారణం లేకుండా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవు. జాబ్ మానేసి మీ ఊరు వెళ్ళిపోతా అంటున్నావు. బంగారం భవిష్యత్తు ఏం కావాలి? మౌలి బాధగా చూసింది. చెప్పవే. దానికోసమే కదా నువ్వు కష్టపడేది. మరి ఎందుకు ఇలా పిచ్చి పచ్చిగా ఆలోచిస్తున్నావు? వెళ్ళి ఫ్రెష్ అవ్వు. స్వప్న, నువ్వు చెప్పకపోయినా పర్లేదు కానీ నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావో నేను తెలుసుకుంటాను అనుకోని ముందు రెడీ అవ్వు. నువ్వెంత చెప్పినా నేను వినను అంటూ స్వప్న బలవంతం చేసేసరికి మౌలి తప్పక బెడ్ మీద నుంచి లేచి టవల్ తీసుకొని ఎలా చెప్పను? ఆఫీస్‌లో నాకు ఎదురవుతున్న సమస్య. ఆ సమస్య కంపెనీ చైర్మన్ అని ఆలోచిస్తూ మహేంద్ర శాలిని తలుచుకొని తనలో తానే బాధపడింది. మౌలి రెడీ అవుతాను అని టవల్ తీసుకొని వాష్‌రూమ్‌కెళ్ళింది. కార్ పార్క్ చేసి
స్టైల్‌గా కారు దిగాడు మహేంద్ర. అతని రూపం, రంగు, స్టైల్ చూసి ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. పెద్ద పెద్ద అడుగులతో ఫేస్‌లో ఒక రకమైన గర్వం, పొగరు, అహంకారం అన్నీ కలగలిపిన ఫేస్ కట్‌తో అతను ఆఫీస్ లోపల అడుగుపెట్టగానే స్టాఫ్ అందరూ షాక్‌గా నిలబడి చూశారు. అతని స్టైల్ అందరికీ ఎంతగానో నచ్చింది. "గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్" అంటూ గంభీరంగా చెప్పి తన చాంబర్‌కొచ్చాడు. మహి తన పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా బయట మాత్రం జెంటిల్‌మెన్‌లా ఉంటాడు మహి. "గుడ్ మార్నింగ్ సార్" అంటూ లోపలికి వచ్చాడు మేనేజర్. గుడ్ మార్నింగ్ అంటూ ఎల్ఈడీ స్క్రీన్ వైపు చూశాడు. మౌలి ఇంకా రాకపోవడం చూసి, "ఏమైంది ఇది ఇంకా రాలేదు? సార్ ఈరోజు 11కి మీటింగ్ ఉంది. ఇంకా మధ్యాహ్నం హోటల్‌కెళ్ళాలని" మేనేజర్ చెప్తుంటే ఆఫీస్ లోపలికొచ్చిన మల్లికను చూశాడు. మేనేజర్ గారు, "చెప్పండి సార్. నా పిఏ ఇకపై మౌలిని పెట్టండి." "ఏంటి సార్?" షాక్‌గా అడిగాడు మేనేజర్. "అవును. స్టాఫ్ అందరూ వచ్చారు కానీ తను మాత్రం టైంకి రాలేదు. అదేగా పిఏ పెడితే ఇకపై అలర్ట్‌గా ఉండి టైంకొస్తుంది. మీరు ఆ పని చూడండి. మల్లికొచ్చినట్టుగా ఉంది. న్యూ ప్రాజెక్ట్ వచ్చింది కదా! ఆ వర్క్ తనకివ్వండి." "మల్లిక ఆ వర్క్ అంతా చేయలేదు సార్. ఎందుకు చేయదో నేను చూస్తా. తనకిస్తాను వర్క్. ముందు మల్లికని పిలవండి." "సరే సార్" అని మేనేజర్ బయటికొచ్చి మల్లికని పిలిచాడు. "ఏంటి సార్? సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు." "సరే సార్" అని బ్యాగ్ పక్కన పెట్టి మహి చాంబర్‌కొచ్చింది. "గుడ్ మార్నింగ్ సార్." "గుడ్ మార్నింగ్ మల్లిక" అంటూ చైర్‌లోంచి పైకి లేచి, "ఏంటి డల్‌గా ఉన్నావు? నైట్ రాలేదని అప్సెట్ అయ్యావా?" "అదేం లేదు" అంటూ మల్లిక ఫేస్ పక్కకు తిప్పుకుంది. "ఆ మాత్రం నటించకపోతే" మహి తనకి చిక్కడు అని ఆమె అభిప్రాయం. "సారీ మల్లిక. నైట్ చాలా తిక్కలో ఉన్నా. అందుకే అలా మాట్లాడా" అంటూ మల్లికని వెనక నుంచి హగ్ చేసుకొని ఆమె భుజంపై తలానించి, "ఈరోజు మాత్రం పక్కా నువ్వు ఫేస్ అలా పెట్టకు" అంటూ మల్లిక నడుం దగ్గర చెయ్యి వేసి ఎల్ఈడీలో కనిపిస్తున్న మౌలిని చూసి షాకయ్యాడు మహి. ఇంకా ఉంది.